సంస్థ దినదిన ప్రవర్ధమానంగా ఇంత చక్కగా జరగడానికి కారణం మా సభ్యులు, మా గౌరవాధ్యక్షులు, అధ్యక్షులు, అందరు కళాకారులు ఈ సంస్థలో ఉండడం మన శ్రీకాకుళం మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ అనుకుంటాను నేను. ఎందుకంటే ఒక హరికథ పెట్టాలి అంటే హరిదాస్ గారు ఒక్కరికి వస్తే చాలు. నేనున్నాను, మా ఈశ్వరరావు ఉన్నాడు ఇదే సంస్థలో, లేకపోతే మృదంగానికి చాలామంది, అసలు మా గ్రూప్ చూస్తే ఒక 10 మృదంగాలు ఉన్నాయి, 4-5 వైలన్లు ఉన్నాయి. అంటే ధైర్యంగా మేము కచేరీ లేకపోతే ఒక ప్రోగ్రామ్ని నడిపించగల, అంటే మా దగ్గర అయితే డబ్బులు లేవు కానీ కళాకారులు ఉన్నారు. కాబట్టి ఇంత మంచి సంస్థని నడిపిస్తున్న మాకు చేయూతనిచ్చి అందరూ సహకరిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమంలో మాకు ఎంతో ఆర్థికంగా మాకు సహకరిస్తున్న మా డాక్టర్ మాలతి గారు ఈరోజు ఈ కార్యక్రమానికి మేము ఎవరి దగ్గరికి వెళ్ళి ₹1 కూడా చందా అడగలేదు. ఎందుకంటే మాకు టైం షార్ప్ అయిపోయింది బాగా. 3 హరికథలు ఎప్పుడో మా భారతి గారికి నేను 15 రోజుల క్రితం నేను మాట్లాడితే మొన్నటి వరకు మాకు అసలు ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుదామంటే ఆ రోజు మీటింగ్ పెట్టుకుని ఎవరికి వెళ్ళి అడుగుదాం అంటే ఎవరికి అడిగినా ఇప్పుడు ఎవరు ఇస్తారండి, మనం వస్తామంటే ఎవరైనా దాచించుతారా, అలాగ అవ్వదు, ఈ నెలకి ఇలా గడిపేద్దామని చెప్పి మా సభ్యులందరూ చెప్పడం వల్ల ఈ కార్యక్రమానికి మేమే, అంటే ఎవరిని అడగకుండా మా సంస్థ గౌరవాధ్యక్షులుగా, ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇంత హరికథలు ఇన్ని 3 రోజులు ప్రోగ్రాం పెడుతున్నామంటే మా దగ్గర ఏమో విపరీతమైన డబ్బులు ఉన్నాయి, మేము ఇంకా వెనక ముందు అందరూ మాకు చందాలు ఇస్తున్నారు, మేము విపరీతంగా పెడతామని అనుకోవచ్చు. కానీ ఎవరి దగ్గర కూడా ఓన్లీ మా సభ్యుల దగ్గర మాత్రమే సభ్యత్వ రుసుము 5,000 చొప్పున మేము తీసుకున్నాం. వాళ్ళ పేర్లు నిన్న చదివాం. ఇంకా అందరూ ఈ సభకి మీరు సహకరించి శాశ్వత చందా ఇలాగే మాకు సహకరిస్తూ ఉంటే ఆర్థికంగా, అంటే ఇప్పుడు మేము ఒక కళాకారుడిగా 50,000కి వచ్చిన ప్రోగ్రామ్ని మేము ఒక 10-15 వేల రూపాయలకు తేగలం తప్ప 50,000 రూపాయలు అంటే ఒక 10,000 అన్నా మాకు కష్టమే, మేము ఇవ్వలేము. కళాకారులు మేము ఎవరో ఇస్తే డబ్బులు, ఎక్కడో ఇచ్చిన డబ్బులు తీసుకొచ్చి మేము ఇక్కడ పెట్టి దీన్నేమో మేము ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఆఖరి రోజు కాబట్టి అందరికీ తెలియాలి. ఎవరి దగ్గర మేము ₹1 కూడా మేము కలెక్ట్ చేయలేదు. ఇక్కడికి వచ్చి ఎవరైనా దయదలిచి ఇస్తే వాళ్ళ దగ్గర తీసుకుంటాం. ఈ కార్యక్రమాన్ని గురించి మా దగ్గర డబ్బులు నిజంగా మేషర్ ఎంత ఖర్చు అవుతుందంటే ఏదో ఒక ఎస్టిమేషన్ మేము వేసుకున్నాం, అందులో 1% కూడా మా దగ్గర డబ్బులు. అయితే అప్పుడు మాలతి మేడం గారు అన్నారు, ఇది ఇలా బాగాలేదండి, ఈ ప్రోగ్రాంకి ఎలాగోలాగా మనందరం తల వేసి మనం ప్రోగ్రామ్ చేసి తర్వాత దీని గురించి ఆలోచిద్దామంటే సరే తర్వాత ఆలోచిద్దామని చెప్పి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. ఆ విషయంలో మా సోమకుమార్ గారు ఫస్ట్ ఆ రోజే మీటింగ్ రోజే ₹10,000, రండి మేడం, ఆవిడ ₹10,000 ఆ రోజే. సోమకుమార్ గారు అంటే తెలియని వాళ్ళు ఉంటారు, ఎందుకంటే ఆవిడ సంగీతం సేవ, ఆవిడ సంగీతం, వాళ్ళ పాప సంగీతం మా నాన్నగారు స్టూడెంట్, కానీ ఆవిడకి సంగీతం అంటే విపరీతం పిచ్చి. ఎంకేఆర్ ప్రసాద్ గారి ఆ సునాద వినోదంలో చాలా సేవ చేసిన మనిషి. నేను ఆవిడని రిక్వెస్ట్ చేశాను, మేడం మీరు మన శ్రీకాకుళం మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీకి కొంచెం మీరు చేదోడువాడుగా ఉండండి అంటే తప్పకుండా సార్, తప్పకుండా నేను ఈ సంస్థని అంటిపెట్టుకుని ఉంటాను, తప్పకుండా మనందరం కలిసి ఈ సభని మనం చాలా గౌరవంగా నిలబెడదామని చెప్పేసి ఆవిడ గత నెల నుంచి పాపం ఆవిడ కష్టపడి తిరుగుతున్నారు. ఆవిడ మేము అందరం కలిసి ఇంకా దిగ్గజాలు ఉన్నాయి కదా మన ఊళ్ళో, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఈ సంస్థకి ఏమైనా ఆర్థికంగా సపోర్ట్ చేయమని చెప్పి అడుగుదామనే ఉద్దేశంతో కూడా ఉన్నాం. ఈ విషయంలో మా డాక్టర్ మాలతి గారు ఈ ప్రోగ్రాం విషయమే, ఈ ప్రోగ్రాంకి ₹10,000 సోమకుమార్ గారు ఇచ్చారు, ₹20,000 మా డాక్టర్ మాలతి గారు ఇచ్చారు, ₹10,000 నాది, అంటే నేను మాకు మన సంస్థ తరఫున నేను ₹10,000, ఇలాగేవో మా సంస్థ సభ్యులందరూ
అందరూ శాశ్వత చందాలు ఇచ్చిన వాళ్ళందరూ ఆ డబ్బులన్నీ వేసుకొని ఈ కార్యక్రమాన్ని మేము నడుపుతున్నాం. కాబట్టి ఎవరైనా శాశ్వత సభ్యత్వం తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఇది ఎలాగైనా మాకు మంచి, ఈ సంస్థ మంచి సంస్థగా, ఉన్న సంస్థలు చాలా సంస్థలు ఉన్నాయి, అవన్నీ అద్భుతంగా చేస్తున్నారు. వాళ్ళందరికీ పలుకుబడి ఉంది, ఆర్థిక పలుకుబడి ఉంది, తర్వాత ధన పలుకుబడి ఉంది, ధనశక్తి, ఆర్థిక శక్తి అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. మన దగ్గర అవి లేవు. అదేంటంటే బాగా వాయిస్తాడనో లేకపోతే మంచి విద్వాంసుడేనో ఈ పేరు మాత్రం ఉంది. ఈ పేరు వల్ల మిగతా వాళ్ళు రారు ఆర్టిస్టులు. కాబట్టి ఈ సంస్థను నడపడంలో ఇంకా ఉత్సాహంగా మంచి మంచి ప్రోగ్రామ్స్ పెట్టాలనుకుంటే మీ అందరి సహకారం అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క సభకి సహకరించి ఈ సంస్థకు సహకరించి అందరూ ప్రోత్సహించి, ఇప్పటివరకు ప్రోత్సహిస్తున్న వాళ్ళందరికీ 10,000 నమస్కారాలు. ఇక రాబోయే రోజుల్లో ప్రోత్సహించవలసిన వాళ్ళకి కూడా 10 కోట్ల నమస్కారాలు చేస్తూ, నేనే కాదు, నేను చేస్తున్నాననే కాదు, ఎవరు చేస్తున్నానన్నా ఈ కళలకి విలువ తగ్గకుండా ఎవరైనా ఆ ప్రోగ్రాము చేయాలి అనుకుని ఖచ్చితమైన ప్రోగ్రాం పెడితే వాళ్ళకి కూడా సహకరించండి, అందరికీ సహకరించండి. అందులో మమ్మల్ని కూడా సహకరించి మమ్మల్ని కొంచెం ఉధృతంగా సహకరించండి. ఎందుకంటే కొంచెం అందరికీ సహకరిస్తున్నారు మీరు. కాబట్టి సహకరించి హృదయపూర్వక ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏమైనా అంటే మాకు కొంచెం మరొక 5 నిమిషాలు టైం ఉంది, అందుకు ఇవన్నీ నేను మాట్లాడుతున్నాను. 7:10కి మేము 7:10కి మేము దీపోదీపనం అనుకున్నాం. మా నిక్కపని మేషారు దయతో శాశ్వత సభ్యత్వం 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారికి, వారి కుటుంబానికి త్యాగరాజ స్వామి, కార్తీక దామోదరుడు ఎల్లవేళ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని కోరుకుంటూ, అంటే మనకి నిక్కపని మేషారని కానీ లేకపోతే మా చౌదరి గారు కానీ వాళ్ళు చేయలేకుండా ఏ సభ ఉండదు. ప్రతి సభలోని వాళ్ళ తాలూకు హస్తం ఉంటుంది. అదే చౌదరి గారు, మా జీవన్ టీవీ చౌదరి గారు ఇక్కడికి రావడం జరిగింది. వారు కూడా 5,000 రూపాయలు శాశ్వత సభ్యత్వం ఇవ్వడం, నేను మొన్న వెళ్ళి వాళ్ళ స్టూడియోకి వెళ్ళి అతను చాలా గౌరవించి మమ్మల్ని అందరినీ ఆ సూర్యనారాయణ వారి ఫోటోలు ఇచ్చి చాలా సత్కరించారు మాకు. వారు కూడా ఈరోజు రావడం జరిగింది. వారు కూడా శాశ్వత సభ్యత్వం 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారికి కూడా ఆ త్యాగరాజ స్వామి, కార్తీక దామోదరుడు ఎల్లవేళ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని కోరుకుంటూ, వార్షిక సభ్యత్వం మా మావయ్య గారు, అంటే నేను అదే చెప్పాను, నేను 5,000 ఇవ్వలేదు, 1000 అంటే నేను అన్నాను, మీరు 5,000 ఇచ్చి ఒక్కసారి ఇచ్చి ఊరుకోకండి, ప్రతి సంవత్సరం 1000 రూపాయలు ఇవ్వాలని చెప్పాను మా మావయ్య గారికి, పులకొండ శ్రీనివాసరావు గారికి. వార్షిక సభ్యత్వం అంటే మేము చేసిన వాళ్ళు 1000 రూపాయలు ఇవ్వాలని మా మావయ్య గారి దగ్గర నాకు ఆ చనువు ఉంది కాబట్టి అన్నాను. వారొక 1000 రూపాయలు గాయత్రి స్కూల్స్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ గారు డాక్టర్ పులకొండం గారు ఒక 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారికి, వారి కుటుంబానికి ఆ త్యాగరాజ స్వామి అందరూ ఎల్లవేళ ఆయురాలు ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమం మా టి శ్రీనివాస్ గారికి దీపోదీపనంకి టైం అయిపోయింది 7:10. మా గౌరవాధ్యక్షులు డాక్టర్ మాలతి గారికి, అలాగే జీవన్ టీవీ అధినేత మా చౌదరి గారికి, మా నిగప్పన్న మేషార్ గారికి, పులకొండ శ్రీనివాసరావు గారికి, మన ఈరోజు హరికథ భాగవతారణి గారు సప్ప భారతి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటూ, దీపోదీపనం చేయవలసిందిగా కోరుతున్నాను.
నెమలిపురి కోటేశ్వర్ చౌదరి గారు పుష్పమాలాంకృతులను చేస్తున్నారు సరస్వతీదేవి చిత్రపటానికి. అది ప్రజల్లోకి వెళ్ళాలి అంటే మీడియా మిత్రుల సహకారం ఎంతైనా ఉంటుంది. మరి ఆ మీడియా మిత్రులందరూ కూడా మన ఉమాకవి గారు, గోపాలరావు గారు, తిరుపతి రమేష్ గారు, జీవన్ టీవీ వారు, అలాగే ఏపీకేఎస్ఎస్ వారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సభాముఖంగా. ఎన్కే చౌదరి గారు మేడం గారిని సత్కరిస్తారు. ప్రముఖ భాగవతారిణి, సువర్ణ కంకణ గ్రహీత, జాతీయ స్థాయి బంగారు నంది పురస్కార గ్రహీత అయినటువంటి శ్రీమతి భారతి గారికి పుష్పమాలంకృతులను చేస్తున్నారు మా గౌరవ అధ్యక్షులు డాక్టర్ మాలతి గారు, మా కమిటీ సభ్యులు సోమకుమారి గారు, అలాగే జీవన్ చౌదరి గారు కూడా. ధన్యవాదాలు అమ్మగారు. అంత పెద్ద కళాకారునికి సహకారాన్ని, వాయిద్య సహకారాన్ని అందించడానికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి సంస్థ గౌరవ అధ్యక్షులకు వారు సత్కారం చేస్తున్నారు. అలాగే మన ఎస్ఎండిఏ సభ్యులంతా మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే సంస్థకు కర్త కర్మ క్రియ అన్నీ అయ్యుండి, అన్నీ తానే అయ్యుండి ముందుకు నడిపిస్తున్నటువంటి నెమలిపురి కోటేశ్వర చౌదరి గారు, అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం పాలక మండలి సభ్యులు. వారు ఏ జ్ఞాపిక ఇచ్చినా సూర్యనారాయణ స్వామి జ్ఞాపిక మాత్రమే ఇస్తారు. ఈ సందర్భంగా ఆయన వారికి మెమెంటోతో సత్కరిస్తున్నారు. ధన్యవాదాలండి అందరికీ. మరి మా ఈ కార్యక్రమం 3 రోజులుగా ఇంత దిగ్విజయంగా ధన్యవాదాలండి. అలాగే మా ఇక్కడ మన సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి ఆరామ ద్రావిడ సంఘం తరపున దుశ్శాలువతో మన సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి ఏ టాప్ గ్రేడ్ సాధించిన శుభ సందర్భంలో
ఆయనకి సత్కరిస్తున్నారు. ఏ కార్యక్రమం జరగదు, ఆయనే మన పులకండం శ్రీనివాసరావు గారు అందరికీ వెన్నుదన్ను. ఆయన కూడా సంస్థ తరపున దుశ్శాలువతో సత్కరిస్తున్నారు. మరి కీలక వ్యక్తి సోమకుమారి గారికి, వారు గతంలో ఎన్నో సభలను విజయవంతంగా నిర్వర్తించినటువంటి అశేషమైన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆవిడని కూడా వాస్తవాన్ని కళాకారులు, వారికి కూడా మా సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి మావుడూరు సత్యనారాయణ శర్మ గారి చేతుల మీదుగా దుశ్శాలువతో సత్కారం జరుగుతోంది. అలాగే మా సంస్థలో ఇంకొక కీలక వ్యక్తి ఈశ్వరరావు మేషారు 2 రోజులుగా వైలెన్పై సహకరించారు. మొదటి రోజు కార్యక్రమానికి కూడా వైలెన్లో వారు ఈశ్వరరావు మేషారు, వీరు కూడా శ్రీవాణి సంగీత కళాక్షేత్రం పేరుతో వందలాది వేలాది మంది విద్యార్థులకు సంగీత శిక్షణ ఇస్తున్నటువంటి వారు. వీరు కూడా మన గుగ్గురు అయినటువంటి జగన్నాథ శర్మ గారి శిష్యులు. విద్యాలయం అనుబంధ సంస్థ అయినటువంటి మావుడూరు మ్యూజిక్ అకాడమీ, శ్రీకాకుళం డ్యాన్స్ మ్యూజిక్ అకాడమీ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి 3 రోజులు అద్భుతమైనటువంటి కార్యక్రమం. అటు ఆధ్యాత్మికం, ఇటు సంగీతం రెండింటినీ కలబోసి శ్రీకాకుళంలో ఉండేటటువంటి ప్రజలకు చక్కని విందును ఏర్పాటు చేసినటువంటి మావుడూరు బ్రదర్స్ వారందరికీ ముందుగా అభినందన తెలియజేసుకుంటూ, ఈ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ అకాడమీ సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వాస్తవానికి నేనైతే మైక్ తీసుకోవాలనే కోరిక అయితే నాకు కాదు, కానీ మావుడూరు సత్యనారాయణ శర్మ గారు అంటే మావుడూరు జగన్నాథం గారు అనే పేరు చెప్పిన తర్వాత మావుడూరు సత్యనారాయణ శర్మ గారి పేరు చెప్పాలి. ఇప్పుడు ఏమైందంటే ఆ కుటుంబం మొత్తం సంగీతంలోనే నిమగ్నమై ఉన్నటువంటి కుటుంబం అయింది. ఇప్పుడు అది వారి కుమారులు 3, జగన్నాథం గారి కుమారులు 3 ప్లస్ ఇప్పుడు మనవలు కూడా సంగీతంలో వాళ్ళు ముందుకు నడుస్తున్నటువంటి వాళ్ళు. ఇది ఒకటైతే మన శ్రీకాకుళానికి వన్నె తెచ్చినటువంటి ఒక సంగీత విద్వాంసుడు, శ్రీకాకుళం బావుటాను దేశ విదేశాలలో ఎగరవేసేయగలిగినటువంటి ఒక అద్భుతమైన విద్వాంసుడు మన శ్రీకాకుళంలో ఉన్నవారు. ఆ వ్యక్తే నేను చెప్పిన మాట కాదు, ఇది నేను చెప్తున్న మాట కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ చెప్పే మాట, లేదా వారి సంగీతాన్ని వినినటువంటి ప్రతి ఒక్కరూ చెప్తున్న మాట. ఈ చెప్పినటువంటి అద్భుతమైన ఒక మాట నిన్న మొన్న కూడా ఇక్కడ వేదిక మీద పెద్దలు చెప్పారు. నేను మరొకసారి ఆ మాటను చెప్పి అదేంటంటే ప్రసార భారతి తరపున, ఆల్ ఇండియా రేడియో తరపున బహుశా శ్రీకాకుళం జిల్లా పుట్టిన తర్వాత ఇప్పటి వరకు బహుశా నాకు తెలిసి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలకు 2 కావచ్చు. అంటే కేవలం మావుడూరు సత్యనారాయణ శర్మ గారు మాత్రమే టాప్ హై గ్రేడ్ వచ్చినటువంటి వ్యక్తి. ఇప్పటి వరకు శ్రీకాకుళం జిల్లా పుట్టిన తర్వాత ఇప్పటివరకు ఎవరికి రాలేదు. ఎంతమంది విద్వాంసులు ఉన్నప్పటికీ కూడా ఆ అవకాశం కేవలం సత్యనారాయణ శర్మ గారికి వచ్చింది. ఈ కాలంలో మనందరితో పాటు వారు మనందరం కలిసి ప్రయాణం చేసేటటువంటి గొప్ప భాగ్యం మనందరికీ లభించిందని మీకు మనవి చేసుకుంటున్నాను.